వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. రాష్ట్ర పరిశ్రమల పెట్టుబడులు ఉపాధి అవకాశాలపై మంత్రి టీజీ భారత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి ఎంతో ముఖ్యమని పేర్కొన్న మంత్రి కడప జిల్లా అభివృద్ధి కోసం ఇప్పటికే 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు పరిశ్రమలు ముందుకు వచ్చాయని వెల్లడించారు. పరిశ్రమలకు భూముల కేటాయింపులో నిబంధనలను సరళతరం చేసి పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించామని చెప్పారు. ఎందుకంటే అందరికి కూడా టాపిక్ కొత్త కాబట్టి వారు మాట్లాడిన తర్వాత మిగతా స్పీకర్స్ కూడా దానికి తగ్గట్టుగా వారు ఈ లైట్ సద్వినియోగం చేసుకోవాలంటే హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష ప్రధానమంత్రి మోడీ గారికి కానీ మన రాష్ట్ర పండించే ఆ పంటలకు పండించే రైతాంగానికి ఆలోచనతో మీరు రైతాంగంకు చేయాలని చెప్పి ఈ సందర్భంగా విన్నవిస్తున్నా. అలాగే పరిశ్రమలు కూడా పెద్దగా వస్తున్నాయి. పెద్దలు మాధవ్ గారు అదే పరిశ్రమలు పెడతాన్నారు కానీ అడిగి మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమంటే మీ ఇక్కడ స్థానికులను తీసుకుంటే యూనియన్లు పెడతారు, మా మాటలు గొడవలు చేస్తారని చెప్పి స్థానికులు ఎవరు కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి ఉంది. ఏదైనా హౌస్ క్లీనింగ్ లేకుంటే హౌస్ కీపింగ్ పారిశ్రామికవేత్తలు కూడా ఈ అగ్రిమెంట్లు జరిగి ఎంఓయూలు చేస్తుండేటప్పుడు కనీసం 40-50% స్థానికులకు ఇచ్చే విధంగా ఆ ప్రయత్నం చేయాలని చెప్పి రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలసలు పోకుండా అంటే వాళ్ళ ఉద్యోగాలకు వలసలు పోతున్నారు. మన ప్రాంతంలో నుండే అక్కడ నుండి హైదరాబాద్ లో కంటే 10,000 తక్కువకి జీతానికి పనిచేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వారిపైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి యువతకు మేలు చేయాలని చెప్పి సైంటిఫిక్ సెషన్ ఇమీడియట్ గా మొదలు పెట్టుకున్నాము. ఈ సెషన్ లో పాల్గొన్నటువంటి ఏఐసి వాళ్ళు ప్రాజెక్ట్ స్టేటస్ ఇస్తా ఉన్నారు. కడప డిస్ట్రిక్ట్ లో ఏం ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఎంతవరకు వచ్చింది ఇక్కడ అని చెప్పి దీంట్లో చూస్తే దాదాపు 10,000 కోట్లది పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది 24 నుంచి ఇప్పటి వరకు కడప డిస్ట్రిక్ట్ లో. దాంట్లో దాదాపు 100 అంటే ప్రాజెక్ట్ నంబర్ తీసుకుంటే 150 ప్రాజెక్ట్స్ అండి. అండ్ దీంట్లో ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే 19 to 24 లో ఈవెన్ 1/2 ఎకర్ 1 ఎకర్ ఇవ్వాలన్నా కూడా క్యాబినెట్ వరకు రావాల్సిన పరిస్థితి ఉండేది. మనం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా 50 ఎకర్స్ వరకు దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ అంటే క్యాబినెట్ కి ఎస్ఐపి బిఎస్ఐపిసి వచ్చే పని లేదు, డైరెక్ట్ గా క్లియరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఆర్డర్ పాస్ చేయడం జరిగింది క్యాబినెట్ లో ఇనీషియల్. సో దాని కూడా జేఎస్డబ్ల్యూ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ త్వరలో గ్యారంటీ కమిట్మెంట్ ఇచ్చారు, అది కూడా స్టార్ట్ కాబోతా ఉంది. ఇదే కాకుండా డిఫెన్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వీ హ్యావ్ ఎ కారిడార్, బెంగళూరు హైదరాబాద్ కారిడార్ లో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ లైక్ ఓరోకల్ ఉంది, ఇక్కడ కొప్పర్తి ఉంది. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లస్టర్స్ కాబట్టి దాంట్లో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ సెమీ కండక్టర్స్ అనుకోండి. మీకు ఐడియా ఉందా లేదా, కొప్పర్తిలో వీఆర్ ఆల్రెడీ డూయింగ్ టీవీస్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ ఉంది కొప్పర్తిలో. ఎంతమందికి తెలుసో ఇక్కడ నాకు తెలియదు. మరి
hardly anyone knows. So we are already there is a unit that is doing TV manufacturing here. So Sir Chandrababu Garu, never ever he was so aggressive previously and in giving incentives gani. The reason he has to do this is because 19 నుంచి 24 అరాచకంకి ఇండస్ట్రీస్లో అంతా భయపడే వాళ్ళు పెట్టుబడులు ఫ్యూచర్లో ఏమి మా పరిస్థితి లేదు ఇక్కడ నుంచి యూనిట్స్ ఏమన్నా తీసుకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలా ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటికి రావాలంటే he became very aggressive on incentives కానీ ఇచ్చే సపోర్ట్ సిస్టమ్ కానీ వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఏ రకంగా వాళ్ళు అడిగినట్లు ఎందుకంటే బికాస్ వీ హ్యావ్ లాస్ట్ సో మచ్ 5 years అనేది కాదండి 5 years నుంచి ఐ థింక్ అట్లీస్ట్ ఒక 10 years 15 years బ్యాక్ వెళ్ళిపోయినాం. నాకు చెప్పేవాళ్ళు కొలీగ్ కొంతమంది మినిస్టర్స్ 14 నుంచి 19లో ఉన్నాడు భరత్ అసలు అప్పుడులో ఫండ్స్ ఎంత అవైలబిలిటీ ఉండేదంటే మీరు పోయి ప్రాజెక్టు ఏదన్నా చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చారంటే సార్ ఇమీడియట్గా శాంక్షన్ చేసేవాళ్ళు. దట్ వాజ్ ద సినారియో ప్రీవియస్లీ బట్ లేటర్ సిచ్యువేషన్ హ్యాస్ చేంజ్డ్ అని చెప్పేవాళ్ళు. సో నేను చెప్పేది సమరత్ ఇప్పుడే చెప్పారు మన మాధవ్ గారు చెప్పినట్లు ద ప్రాజెక్ట్స్ అన్ని డీటెయిల్స్గా తీసుకొని మీరు ఇంకా ఏమన్నా సార్ ఇట్లా ప్లాన్ చేసుకుంటే భరత్ బాగుంటుంది మీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఇట్లా ప్లాన్ చేసుకోండి ఈ ఆర్గనైజేషన్ నుంచి ఇవి చేసినారు అంటే యూ విల్ బీ ఏబుల్ టు అట్రాక్ట్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నారంటే దట్ ఆల్సో ఇస్ పాసిబుల్. ఎందుకంటే వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇక్కడ ఈగో పెట్టుకోవడము అట్లాంటిది ఏమి ఉండదు కాబట్టి ఎనీ ఆర్గనైజేషన్స్ దట్ గివ్స్ ఐడియాస్ థాట్స్ ఏదైనా ఇచ్చినా కూడా వీఆర్ రెడీ టు టేక్ దట్ అండ్ వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్ ఇట్ ఆల్సో. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో సార్ డీక్రిమినలైజేషన్ ఆఫ్ యాక్ట్ ఎంత వీలైతే అంత వీ షుడ్ గెట్ డౌన్ ద లాస్. అనవసరమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరాదు ఇండస్ట్రీస్లోకి. ఏం బిజినెస్ పీపుల్ ఎవరైనా పెట్టాలంటే ఆటోమేటిక్గా అసలు టు ద ఎక్స్టెంట్ ఎంఎస్ఎంఈ వాళ్ళైతే దే కెన్ ఇమీడియట్లీ స్టార్ట్ ఆఫ్ వితౌట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అప్రూవల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఫర్ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్. కొన్ని ప్రోడక్ట్స్కి అంతా డైరెక్ట్లీ ఇండస్ట్రీ కానీ స్మాల్ బిజినెస్ దే కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ అప్రూవల్స్ ఫర్ ఆల్మోస్ట్ మరి 5 years వరకు. దిస్ ఆల్సో ఈస్ బీయింగ్ స్టడీడ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. ఏమేమి తగ్గించేకైతే అది ద రీజన్ ఇస్ ఎందుకంటే ఆఫీస్ పోయే పని లేదు, బ్యూరోక్రాట్స్తో మాడే పని లేదు, పొలిటీషియన్స్తో మాడేది. ఇట్ షుడ్ బి ఫ్రీ. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా అండ్ దట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అండ్ ఇట్ విల్ బీ డన్. ద ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ప్రజలందరూ కూడా కొద్ది చదువుకునే వాళ్ళు కూడా అందరూ కూడా మైండ్లో పెట్టుకోవాల్సింది నథింగ్ విల్ హ్యాపెన్ మ్యాజిక్ అండి. నీడ్ టైం. ఈ 2 yearsలో దాదాపు 20 లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ చేయగలిగినాము అంటే ఐదర్ ఎంఓయూ ఆర్ ఎస్ఐపిబి ఎస్ఐపిసి అండ్ క్యాబినెట్ నుంచి క్లియర్ చేశాము అంటే దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ చంద్రబాబు గారు బ్రాండ్ ఇమేజ్తోనే చేయగలిగినాం. లేదంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఐఎమ్ టెలింగ్ యూ, జస్ట్ ఇంపాసిబుల్. అసలు సార్ రెగ్యులర్గా మేము రివ్యూస్లో అటెండ్ అవుతుంటాం. సార్ చెప్తుంటారు ఆ ఐడియాస్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే కూడా దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రోగ్రెస్. అండ్ యూ ఆల్ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇట్ హ్యాపెన్స్ ఓవర్ ఎ టైమ్. స్టేబుల్ గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తుంటా స్టేబుల్ గవర్నమెంట్ లైక్ గుజరాత్. ఎందుకు స్టేబుల్ గవర్నమెంట్ అక్కడ అంత ప్రోగ్రెస్ ఉంది అంటే అక్కడ ఇచ్చిన గవర్నెన్స్ అనుకోండి ఆర్ ద వే దే హ్యావ్ బీన్ మ్యాండేటెడ్ every 5 years they have been elected back. And so అక్కడ లిక్కర్ లేకపోయినా రెవెన్యూ లేకపోయినా there are lot of other revenues and the state is flourishing like that. సో జస్ట్ ఇమాజిన్ ఇంకోటి చెప్తాను నేను. ఇప్పుడు 99లో సార్ సెకండ్ టైం చంద్రబాబు గారు కానీ సెకండ్ టైం చీఫ్ మినిస్టర్ కాకపోతే ఈరోజు హైదరాబాద్ వుడ్ హ్యావ్ బీన్ ద సేమ్ అండి. జస్ట్ ఇమాజిన్ outer ring road, airport or whatever you imagine, high-tech city, financial district, nothing would have happened just if he had not come second time. So ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలా. ఇండస్ట్రీస్ ఇన్ రాయలసీమ విల్ బి బిగ్ టైమ్ అండి. నేను చెప్తున్నా ఈ కారిడార్స్లో అంతా కూడా ప్రతి డిస్ట్రిక్ట్లో ఇఫ్ యూ టేక్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ వీ కెప్ట్ ఎ టార్గెట్ లైక్ 50,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలా. ప్రతి ఈవెన్ కడప డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ నేను చెప్పేది 10,000. స్టిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ ఇన్ పైప్ లైన్ విచ్ విల్ ఈజీలీ టచ్ అప్ టు 30,000-40,000 crores అని నా అంచనా. ఇక్కడ చిత్తూరులో కూడా బేసిక్లీ ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ డైరీ ప్రోడక్ట్స్వి అవి నార్త్లో ఉండేవన్నీ కూడా దే ఆర్ ప్లానింగ్ టు కమ్ అండ్ సెటప్ దేర్ యూనిట్స్ దేర్.
అలాగే మీరు పుట్టపర్తి అని అనంతపూర్లో చూస్తే ఆల్రెడీ ఆటోమోటివ్ కియాద్ వచ్చింది, ఇప్పుడు ఆమ్కాద్ వచ్చింది. సో దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. దీంతో పాటు ఇండస్ట్రీస్కి కావాల్సిన కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా మేము ఆల్రెడీ వీ స్టార్టెడ్ డిస్కషన్. ఏ ఐడియాస్ అంటే అక్కడ మ్యాన్ పవర్కి ఏది ఈజీగా ఉంటుంది, వాళ్ళకి